బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి కాంచీరాం అని చిట్యాల అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కాంచీరాం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంచీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి మాన్యశ్రీ కాంచీరాం గారి 91వ జయంతిని జరుపుకోవడం జరిగింది. మరి కాంచీరాం గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన సైకిల్పై యాత్ర చేసి మరి దళితులకు బహుజనులకు రాజ్యాధికారం చేపడితేనే మరి దళితుల బతుకులు బాగుపడతాయని మహనీయుడు అనుకోవడం జరిగింది. అదేవిధంగా మరి సైకిల్ యాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన సైకిల్పై యాత్ర చేసి మరి ఉత్తరప్రదేశ్లో మాయావతిని ముఖ్యమంత్రి చేసిన ఘనత మరి కాంచీరాం గారిదే. మరి ఆ కాంచీరాం గారి ఆశయాలను అలాగే మహనీయుల ఆశయాల సిద్ధాంతాలను మరి నేటి యువత కొనసాగించాలని కోరుతున్నాం. చిట్యాల అంబేద్కర్ సెంటర్ వద్ద గౌరవ మాన్యశ్రీ కాంచీరాం గారి జయంతిని ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి కాంచీరాం గురించి చెప్పాలంటే ఏదైతే మనం అనుకున్నామో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం వస్తేనే మన బతుకులు బాగుపడదనే ఉద్దేశంతో మరి కాంచీరాం గారు మరి ఎంతో కృషి చేసి మరి రాజ్యాధికారం తేవడం జరిగింది. మరి ఆయన చరిత్ర తెలుసుకోవాలంటే మరి ఆయన ఫ్రెండు మరి కాంచీరాం గారు ఒక రూమ్మేట్స్ అంటే అంబేద్కర్ చనిపోయిన కార్యక్రమంలో కాంచీరాం గారి ఫ్రెండ్ చాలా బాధపడుతూ ఉంటారు. అరే ఇదేందుకు ఆయన కోసం ఎంతో బాధపడుతున్నానని చెప్పేసి మరి కాంచీరాం గారు మరి అంబేద్కర్ ఏందని అంబేద్కర్ జీవిత చరిత్ర చదివి మరి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసి ఈరోజు మరి బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో మరి ఆయన రాజ్యాధికారం చేయడం జరిగింది. దయచేసి మనందరం కూడా మరి ప్రతి ఒక్కరూ బీసీ మైనారిటీ వర్గాలంతా మరి కాంచీరాం గారి జయంతి జరుపుకోవాలి. అలాగే ఆయన జీవిత చరిత్రను చదివి మనం ఆయన పయనంలో నడిచి మరి రాజ్యాధికారం వచ్చే దిశగా మనం పయనించాలని కోరుతా ఉన్నాం. జై భీమ్.